బాస్ సీజన్ 9 స్టేజ్ పైకి ఒకరి కోసం ఓ స్పెషల్ పర్సన్ రాబోతుంది అని చెప్పి బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ది ఎక్స్ కంటెస్టెంట్ అంటే సీజన్ 8 కంటెస్టెంట్ అయిన విష్ణుప్రియ ఈరోజు రీతు చౌదరి కోసం బిగ్ బాస్ సీజన్ 9 స్టేజ్ పైకి అయితే రాబోతుంది. రీతు చౌదరి కోసమే కాదు, ఉన్న కంటెస్టెంట్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్లో ఫ్రెండ్స్ ఎవరైతే టీవీ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళంతా కూడా స్టేజ్ పైకి రాబోతున్నారు. ఇకపోతే విష్ణుప్రియ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత రీతు చౌదరితో మాట్లాడుతూ, రీతు నీ ఆట చాలా చాలా బాగుంది, క్యాప్టెన్ అయినందుకు కంగ్రాచ్యులేషన్స్, నువ్వు క్యాప్టెన్ అయినప్పుడే నేను స్టేజ్ పైకి వచ్చాను, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని విష్ణుప్రియ ఎలా మాట్లాడుతుందో తెలిసిందే కదా, చాలా సరదాగా మాట్లాడిందట. ఇకపోతే బయట కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా హౌస్లో ఉన్న వాళ్ళలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు సీజన్ 9లో అని విష్ణుప్రియని అడగడంతో విష్ణుప్రియ ఇంకా మీరెవరు డౌట్గా అడగొద్దండి, నేను రీతుకే సపోర్ట్ చేస్తాను, రీతు నా బెస్ట్ ఫ్రెండ్, సో రీతుకే నేను సపోర్ట్ చేస్తానని విష్ణుప్రియ ఆల్రెడీ చెప్తుంది. సో విష్ణుప్రియని ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 స్టేజ్ పైకి అయితే తీసుకురావడం జరిగింది. రీతుకి ఒక మంచి బూస్టప్ అని చెప్పాలి విష్ణుప్రియ కూడా తనకి తన మదర్ ఎంతో, విష్ణుప్రియ తర్వాత నాకు అంతా అని కూడా కొన్నిసార్లు టీవీ షోస్లో చెప్పింది రీతు చౌదరి. సో విష్ణుప్రియ రాగానే రీతు అయితే ఎమోషనల్ అయిపోతుంది. సో ఏడవకు డ్యూడ్, చాలా హ్యాపీగా ఉండు, హౌస్లో స్ట్రాంగ్గా ఉండు, గేమ్ బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలి, నువ్వు క్యాప్టెన్ అయ్యావు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది రీతు అని చెప్పి, ఆ తర్వాత ఏంటి హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ అయిన విష్ణుప్రియని మర్చిపోతున్నావా అని విష్ణుప్రియ అనగానే, లేదు లేదు నిన్నెందుకు మర్చిపోతానే అని రీతు అనేసరికి, లేదు చూస్తున్నాను తనూజతో నీకు ఎక్కువ ఫ్రెండ్షిప్ అయిపోయింది, నన్ను మర్చిపోతున్నావేమో అని అంటే, లేదు అని రీతు అనేసరికి, లేదు నేను జోక్ చేశాను, నిజంగా మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ చాలా చాలా క్యూట్గా ఉంది, తనుజ నువ్వు రీతుకి సపోర్ట్ కానీ రీతు నీకు సపోర్ట్ కానీ, నువ్వు ఏడ్చినప్పుడు మా రీతు డార్లింగ్ ఏడ్చేసేది, ఇదంతా కూడా చాలా చాలా క్యూట్గా కనిపిస్తుంది, అందుకే నేను కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నాను, రీతు నాకు దూరం అయిపోతుందా ఏంటి అనేది అని అనేసరికి ఇక తనూజ, లేదు రీతు చాలా బాగా ఉంటుంది, మేము బయటకు వచ్చిన తర్వాత మనందరం మళ్ళీ కలుద్దామని తనూజ అనేసరికి, డెఫినెట్గా కలుద్దాము, మీరిద్దరూ స్ట్రాంగ్గా ఆడుతున్నారు, మీరిద్దరూ స్ట్రాంగ్గా ఆడాలి, ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ బోత్ అని చెప్పి వాళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తున్నట్టు విష్ణుప్రియ తెలియచేస్తుంది. అయితే విష్ణుప్రియ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత రీతుని సేవ్ చేస్తుందట. అంటే వచ్చిన సెలబ్రిటీస్ వాళ్ళు కొంతమంది సేవ్ చేసి వెళ్తున్నారంట కంటెస్టెంట్స్ని. సో రీతుని విష్ణుప్రియ ఈ వారం సేవ్ చేయబోతుంది. విష్ణుప్రియ ఎలా ఉంటుందో, ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. సో విష్ణుప్రియతో పాటు మరెవరు వస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే విష్ణుప్రియ రావడం, రీతుతో మాట్లాడడం, తనూజ ఫ్రెండ్షిప్ కోసం చెప్పడం చాలా క్యూట్గా ఉందని, ఇద్దరు స్ట్రాంగ్గా ఆడాలని, ఇద్దరు ఫ్రెండ్షిప్ కోసం కూడా చెప్పడం చాలా చాలా బాగుందని చెప్పాలి. అయితే విష్ణుప్రియ హౌస్లోకి వెళ్ళుంటే ఇంకా బాగుండేది అని నా ఫీలింగ్ అనమాట. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్లో చెప్పేయండి.